ఫోన్ ట్యాపరింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు మేడ్చల్ జిల్లా డీసీసీ చీఫ్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో హాజరయ్యేందుకు జూబ్లీహిల్స్లోని ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు. కామారెడ్డిలోని సీఎం రేవంత్ రెడ్డి కాంటెస్ట్ చేసిన సమయంలోనే యనుమల కొండలరెడ్డితో పాటు తాను ఇన్ఛార్జిగా వ్యవహరించినట్లు చెప్పారు. తమ ఫోన్లను ట్యాప్ చేసి కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడించారన్నారు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. చెందినటువంటి 650 మంది ఫోన్లు, ప్రముఖుల ఫోన్లు, అందులో సినిమా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి మంత్రులు, అదేవిధంగా జడ్జిలు, మరి ఎంతోమంది బిజినెస్ మెన్లు సినిమా వాళ్ళ మీద వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ గారు నాకు ఫోన్ చేసి నాకు స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఈరోజు నన్ను విచారణకు రావాల్సిందిగా కోరడం జరిగింది. అంటే మా యొక్క స్వేచ్ఛ, భావ స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా. మరి ఎన్నికలు అన్నప్పుడు ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. మేము మాట్లాడేటువంటి మా నాయకులతో, మా క్యాడర్తో, అందరితో మాట్లాడేటువంటి ముందే పసిగట్టి విని మరి వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని రేవంత్ రెడ్డి గారు గెలిచే వాటిని ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ ఒకటి కారణం అనేది నా ఫోన్ ట్యాప్ చేయడం వల్ల అర్థమైంది. మరి ఎంత అరాచకం! ఒక దేశ ద్రోహులను, తీవ్రవాదులను ఏ విధంగా అయితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో అదేవిధంగా మేము ప్రజాసేవకులం, ప్రజానాయకులం, ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళం, తెలంగాణ ఉద్యమకారులు. అలాంటి వాళ్ళ మా ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఇది ఎవ్వరు కూడా తెలంగాణ చరిత్రలో ఎవ్వరు కూడా క్షమించరాని నేరం. ఇది ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసి ఎన్నికల సందర్భంగా వాళ్ళు గెలిచినో అర్థం చేసుకోండి. మరి తప్పకుండా ఇక నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టకుండా, కొండలరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సోదరుని ఫోన్ ట్యాపింగ్లో పెట్టకుండా, మా నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో పెట్టకుంటే తప్పకుండా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు గెలిచేవారు. మరి దానికి ముఖ్య కారణం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అని నేను ఆరోపణ చేస్తా ఉన్నా. ఇది నిజం కూడా.